ఓ నా ప్రియమైన జతకాడా, ఆడది పెద్ద తెంపరి. భర్త పక్కనుండగానే వేరే మగాడితో కడుపు తెచ్చుకోగల జాన. అలాంటిది బయటికి పంపడం చాలా చిన్న విషయం అని ఆపై ఏవేవో 2 పలుకులు చెప్పి కళ్ళ మీద చేతులు తీసింది. గురుమూర్తి కళ్ళు నులుముకుంటూ ఇంతకీ ఎలా బయటికి పంపించిందో చెప్పలేదు అన్నాడు. సుఫల తలను చేతులతో టపీటపీమని కొట్టుకుంటూ అంది. రామాయణమంతా విని రాముడికి, రాధకి ఏమన్నా సంబంధం ఉందా అని అడిగాడంట. పోనీ ఊహించండి. ఎలా బయటికి పంపించింది? ఏ సమయంలో అతను బయటపడ్డాడు? ఆ! నాకు అదే పని. ఇంతకీ గదిలో ఎవరు లేరంటావ్? మొత్తం వెతికారు కదండీ! సుఫల ఠక్కున పచ్చిగా అంది. ఎత్తి చూపించానా? గురుమూర్తి కంగు తిని అంత పని చెయ్యకు అన్నాడు కంగారుగా. సరే అయితే, దేనికైనా అదృష్టముండాలి. ఎదురింటి ఆంటీ దగ్గరికి వెళ్తున్నాను. 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఎందుకు? అడిగాడు కళ్ళు చిట్లించి. కృతజ్ఞత. మీకు లేనిది నాకు ఉన్నది. తల బద్దలు కొట్టి వెళ్తే ఆమె హాస్పిటల్లో చేర్పించి మంచి చెడు చూసింది. ఓసారి పలకరించి వస్తాను. పర్మిషన్ కోసం చూడకుండా నడిచింది. దయానిధి చస్తూ బ్రతుకుతూ బయటికి రాగానే మొదట వెతికింది కూల్ డ్రింక్ షాప్ కోసం. పాపం ఆ 10 నిమిషాలు నీగడ తీసుకొని కాళ్ళ మీద ఉన్నాడేమో. మొత్తం చెమటే. ఇప్పటికీ అతనికి ఆ సీనే గుర్తుకొస్తుంది. కటిక చీకటి, అరటి బొందెల్లా 2 కాళ్ళ మధ్య మునగ తీసుకొని పైనుంచి కలిగే కంపుని భరిస్తూ భగవాన్! వాంతి ఒక్కటే తరువాయ్. దానికి తోడు సుఫల కథ. నీ కృష్ణుడికి కథ మధ్యలో అనుమానం వచ్చి ఎక్కడ చీర ఎత్తుతాడోనని హడలు. సాక్షాత్తు ఆ ప్రదేశం నరకమే. 2 కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత గాని మనిషి కాలేకపోయాడు. పెద్ద సిగరెట్ ఒకటి ముట్టించి, ఒరే త్రిమూర్తి, నన్నే ఇరికించావు కదరా! దయానిధితో స్నేహం మాత్రమే చూశావు. ఇప్పుడు కర్కత్వం చూస్తావు అనుకొని నోట్లోని పొగ వదిలాడు. సుఫలకి రాబోయే సమస్యలా చుట్టుమూగింది సిగరెట్ పొగ. రండి రండి ఆహ్వానించింది సుఫలని. సుఫల ప్రతి నమస్కారం చేసి ఓ కుర్చీలో కూర్చుంది. పక్కనే పిల్లలు బొద్దికగా హోంవర్క్ చేసుకుంటున్నారు. ఇల్లు ఇల్లాలిలా ఒద్దికగా నీట్‌గా ఉంది. చాలామంది ఆడవాళ్ళలా ఇంటిని, పిల్లల్ని గాలికి వదిలెయ్యలేదు. ఉండాల్సిన స్థానంలో అన్నీ ఉన్నాయి. ఎలా ఉంది నొప్పి? తగ్గిందా? అడిగిందామె. పర్వాలేదు. కొద్దిగా మెరుగయింది. మరి ఆశ్రద్ధగా చెయ్యకండి. తర్వాత చాలా చాలా బాధపడవలసి వస్తుంది. ఆమె చెప్పింది తల మీద దెబ్బ గురించో, తన సంసారం గురించో అర్థం కాలేదు. క్షణం క్రితం ఇచ్చిన సర్టిఫికెట్‌ని వెనక్కి తీసుకుంది. ఆమె ఆరిందల్లా అంది. నేను చెబుతున్నది నీ కాపురం గురించే. చూడమ్మా, నాకంటే చిన్నదానివి. చనువు తీసుకుంటున్నాను. నా మాటలకి మనసు కష్టపెట్టుకోవద్దు. ఆడదానికి సంసారమే స్వర్గం. అలాంటి కాపురాన్ని కూలదీసుకోవటంలో భార్య పాత్ర కూడా ఉందని నా విశ్వాసం. మీరు అలా అనుకుంటే నేను చెప్పగలిగింది ఏమీ లేదు. సముద్రంలో ఉన్న వాళ్ళకే దాని లోతు తెలిసేది. మీరు ఒడ్డున ఉన్నారు. నేను ఊబిలో ఉన్నాను. దాంట్లోని బాధ నాకు మాత్రమే తెలుస్తుంది. భార్యాభర్తల తగాదాల్లో ఎవరు చెబుతుంటే వారిదే న్యాయమనిపిస్తుంది. నేను ఏం జరిగింది అని అనటం లేదు. తప్పో ఒప్పో సర్దుకుపోవాల్సింది, మార్చుకోవాల్సింది ఆడవారు మాత్రమే. అంతగా నీ వల్ల కాకపోతే మీ పెద్దవాళ్ళని పిలిపించి నచ్చచెప్పించు. ఆ! ప్రయత్నంలో భాగమేనండి. 2 పోస్ట్ కార్డ్స్ ఉంటే ఇస్తారా? ఆమె మారు మాట్లాడకుండా లోపలికెళ్ళి 2 పోస్ట్ కార్డులు తెచ్చి ఇచ్చింది.
పక్కనే హోంవర్క్ చేసుకుంటున్న పిల్లనడిగి పెన్ తీసుకొని 2 లెటర్స్ రాసింది. ఈలోగా ఆమె కాఫీ తెచ్చి ఇచ్చింది. అరే! ఇప్పుడెందుకండీ శ్రమ? నొచ్చుకుంది తీసుకుంటూనే సుఫల. చూడమ్మా! పరాయి వారి ఉత్తరాలు చదవటం తప్పు కానీ, అడ్రస్‌లు కాకతీయంగా చూడటం పొరపాటు కాదు. నీవు మీ వాళ్ళకి రాస్తున్నావని అడిగి తీసుకున్న కార్డు మీద లోకల్ అని హెడ్డింగ్ పెట్టావు. అది మీ వాళ్ళకి కాదన్నమాట. అబద్ధం నాకు చెప్పవన్నమాట. సుఫల చప్పున వాటిని చేతిలోకి తీసుకుంది. అవి మా పెద్దాడికివ్వమ్మా! పోస్టు డబ్బాలో పడాయిస్తాను. సుఫల ఎత్తిన తల దించుతూ పక్కనే హోంవర్క్ చేసుకుంటున్న పిల్లాడికిచ్చింది. నీ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని అనుకోకపోతే చిన్న మాట. అన్నా చెల్లెలు కలిసి వెళ్తుంటేనే అనుమానించే లోకం. అలాంటిది భర్త లేనప్పుడు అనుమానంతో బంధించినప్పుడు కూడా నువ్వు కిటికీ పక్కన పరాయివాడితో మాట్లాడుతున్నావంటే పరమార్థం? నీ భర్త తల బద్దలు కొట్టటంలో తప్పు లేదేమో ఆలోచించు. పాపం గురుమూర్తి జీవితంలో వచ్చిన ఇద్దరు స్త్రీలు అతనికి తీరని దారుణం చేశారు. సుఫల చివ్వున తలెత్తింది. లోకమా! ఎప్పుడు తెలుసుకుంటావు? గాజు అద్దంలో కనపడేది నిజమేమో కాని సత్యం కాదని. మళ్ళీ ఆమె చెప్పింది. మీకు మా వారి గురించి చెప్పలేదు కదూ! మనిషి మంచివారు. చక్కని వారే కాదు. మితభాషి. మంచి కలుపుకోగలతనం కలవారు. మంచివారితోనే స్నేహం చేసేవారు. నేను వారిని వారి ఇష్టాలని గౌరవిస్తాను. దయచేసి మరోసారి మీరు మా ఇంటికి రావద్దు. ఎప్పుడన్నా కష్టం వస్తే నేనే మొన్నటిలా వచ్చి ఆదుకుంటాను. వేడివేడి నీళ్లతో మొహాన కొట్టినట్లనిపించింది. చాలా దారుణమైన స్థితి. నెమ్మదిగా నిశ్శబ్దంగా లేచి అంది. లేచిపోయిన ఆడదాన్ని, వాడిపోయిన పూలని జాలిగా చూడాలి. ఇన్ని తెలిసినా మీకు అది తెలియకపోవటం బాధాకరం. నేను మొదట దాన్ని చెందినదాన్ని కాదు. వస్తాను. సుఫల ఆ ఇంటి గడప దాటింది. ఎందుకో ఆమె మనసు పిండినట్లనిపించింది. ఎవరినీ తప్పు పట్టాలనిపించలేదు కూడా. రావొద్దని లేదా తప్పుడుదానన్నందుకు కాదు. ఆ రెండిటికీ అందని అలౌకికమైన వ్యధ. ఎందుకో సుఫలకి కూడా అర్థం కాలేదు. మొద్దుబారిన మనసుని, శరీరాన్ని తీసుకెళ్ళి మంచం మీద పడేసింది. కొన్నిసార్లు అవతలివారు తప్పులకి, తక్కువ స్థాయి ప్రవర్తనకి మనకే శిక్ష. ప్రస్తుతం ఆమె అలాంటి స్థితిలో మూగగా శిక్షను అనుభవిస్తుంది. చీకటి రాత్రిని ఆక్రమించుకుంది. రాత్రి 10 గంటలు దాటలేదు. ఆ వీధిలో ఇద్దరు నడుస్తున్నారు. ఒక అతను భయంగా, బిడియంగా, మరో ఒకతను నిదానంగా, నిమ్మలంగా. అతని పేరు నాయర్. నడుస్తున్నాడే గాని అతని క్రితం రాత్రి సుఫలతో మాట్లాడిన మాటలే గుర్తుకొస్తున్నాయి. నాయర్ పిలిచింది చిన్నగా. కిటికీ దగ్గరకొచ్చాడు నాయర్. మీ వారు? తొంగి చూస్తూ అన్నాడు. నిద్ర మాత్రలు కలిపి ఇచ్చాను. మరో 2 గంటల వరకు ఏనుగులు తొక్కించినా లేవరు. ఏమిటమ్మా ఇదంతా? అడిగాడు అయోమయంగా. కురుక్షేత్రం. యుద్ధం చెయ్యటానికే నిర్ణయించుకున్నాను. హనుమంతుడిలా ధైర్యాన్ని, ఆసరాన్ని ఇస్తావని పిలిపించాను. తప్పకుండా చెయ్యగలిగిందైతే నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. సుఫల చెప్పటం ప్రారంభించింది. ఆమె చెప్పే ఒక్కో మాట అతని గుండెని తాకింది. హృదయాన్ని బ్రద్దలు చేసింది. ఈ వయసులో అలాంటి పనా? నాయర్ మనసు కష్టపడింది. వయసుకి తాతలాంటి వాణ్ణి. ఏ సంబంధం లేకపోయినా నీ శ్రేయస్సు కోరిన వాణ్ణి. నాకు నువ్విలా చాలా బాధపడుతున్నాను తల్లీ. తాత నోరు వణికింది. అవునమ్మా. ఇలా అర్ధరాత్రి కిటికీ దగ్గర నిల్చొని మాట్లాడటమే నా హృదయాన్ని చీలుస్తుంది. దానికంటే వ్యవభరితమైన నీ పలుకులు
రణరంగంలో యుక్తయుక్తలు, విచక్షణలు ఉండకూడదు. ఎవరితోనమ్మా యుద్ధం? ఎవరితో పోరాటం? నాకేం సంబంధం? మానవత్వపు విలువలతో, నైతిక ధర్మంతో నా కొట్టు దగ్గర విన్నది, చూసింది దాచుకోలేక వచ్చి చెప్పాను. అంతేగా? అంతకు మించి మన ఇద్దరికీ ఏ పాశముంది? ఏ అనుబంధముంది? నిజం. పచ్చి నిజం. పందెం తనది. అతనెందుకు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి? సంఘం గురించి, వ్యవస్థ గురించి అంత గొప్పగా విశ్లేషించిన తానేం చేస్తుంది? నదులన్నీ సముద్రంలో కలిసినట్టు తాను కూడా అందరితో పాటు మొత్తం శరీరమే కృంగినట్లనిపించింది. క్షమించు తాతా అంది. అంతకంటే ఏమనాలో తెలియక. పోనీ ఒక్క మాట అడుగుతాను చెప్పమ్మా. ఇంత నీచానికి ఎందుకు దిగావో తెలుసుకోవచ్చా? భర్త మీద కోపమా? కసా? ద్వేషమా? లేక మరేదన్నా? అవేవీ కావు తాతా. పందెం. తరతరాలుగా ఆడది అనుభవిస్తున్న అవమానికి ఆశృతర్పణంలో చేస్తున్న యుద్ధభేరి. అనుమానపు మొగాళ్ళకి కన్నువిప్పు కోసం తాపత్రయం. కొన్ని కొన్ని వచనంలో చెప్పినా అర్థం కావమ్మా. చెబుతాను తాత. విడమర్చి, విశదీకరించి మరీ చెబుతాను. నువ్వేదో నాకు సహాయం చేస్తావని కాదు. నేను అందరిలాంటి ఆడదాన్నేనని, నాకు సంసార జీవితమంటే ఇష్టమేనని, అసలు నేను కూడా మనిషినేనని తెలియటానికి చెబుతాను విను. సుఫల మొదటిసారి అతని ముందు బయటపడింది. దయానిధిని బయటికి గెంటివేయటం దగ్గర్నుంచి, కాంక్ష సందురాలు చెల్లచెదురవ్వటం గురించి, స్త్రీతత్వపు విలువల్ని కాలరాచి కయ్యానికి సై అనే తన అహం గురించి మొత్తం అంతా చెప్పింది. నాయర్ చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత సుఫల అంది. వెళ్ళు తాతా. కనీసం నువ్వైనా నేను ఆడదాన్నని, ఇప్పటికీ కలంకలం లేనిదాన్నని, ఆశయం కోసం ఆరాటపడుతుందాన్నని అనుకుంటే అరగంట నా కంఠశోష వృధా కాదు. నాయర్ మందహాసం చేసి అన్నాడు. తప్పు ఒప్పులు విడదీసి చెప్పటానికి నేను ధర్మాన్ని చదవలేదు. ధర్మరాజుని అసలే కాను. తప్పు ఉన్నవైపే భగవంతుడు మాత్రమే శిక్ష విధిస్తాడు. రేపు రాత్రి 10ంటికి గోపిచంద్తో కలిసి వస్తాను. సిద్ధంగా ఉండమ్మా. ఆ ఇచ్చిన మాట ప్రకారమే గోపీచంద్‌ని తీసుకువస్తానన్నాడు నాయర్. ఏంటి నాయర్, నీలో నువ్వే గొనుక్కుంటున్నావ్? అడిగాడు గోపీచంద్. రాత్రి జరిగిన విచిత్రమైన మలుపు గురించి గాని త్వరగా నడు. గోపీచంద్‌లో హుషారు పెరిగింది. మొత్తానికి నాయర్, నీలో టాలెంట్ ఉంది. ఇన్నాళ్ళు ఏమో అనుకున్నాను. అసలు ఎప్పుడో చెప్పాల్సింది. నీ దగ్గర చిలకలున్నాయని. ప్రతిరోజు బుక్ చేసుకునేవాడిని. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మా వెధవలకు చెప్పకు. ఏ కొత్త పిట్ట వచ్చినా ముందు నాకే చెప్పు. నేను బ్రోకర్‌ని కాదు బాబూ. ఏదో అవతల ఆమె కూడా అవసరాల్లో ఉందని తెలిసినా నీలాంటి మంచివారికి చెబుతుంటాను. జాగ్రత్త. ఎక్కువ శబ్దం చెయ్యకు. పెద్దగా మాట్లాడొద్దు. మొగుడికి నిద్రభంగమయిందంటే లేనిపోని రగడ. ఓ బుల్లెటు సర్రున నుదిటిలోంచి దూసుకుపోయినట్లనిపించింది. దాని మొగుడు పక్కనే ఉంటాడా? ఆహా! కాకపోతే నిద్రపోతూ. ఆమె నిద్రమాత్రలు మజ్జిగలో కలిపి ఇస్తుంది. ఉదయం దాకా లేవడు. ఎందుకైనా మంచిది. తొందరగా ఓ గంటలో వచ్చెయ్. గంటా? ఇంకా నయం. మొత్తం అరగంటలో పూర్తి చెయ్యను? అదిగో ఆ రోడే చూపించాడు నాయర్ వేలితో. ఆ వీధా? ఆ బజార్‌లో నా ఫ్రెండొకడున్నాడు. త్రాష్టుడు. నీకు తెలుసా? నాయర్ వాడి పెళ్ళాం ఉంటుంది. ఎందుకులే, తలుచుకుంటేనే నరాలు జివ్వు జివ్వున లాగేస్తున్నాయి. రతిదేవికి రహస్యాలు చెబుతుంది. సుందర స్వప్నమే అనుకో. అబ్బా! అంత అందంగా ఉంటుందా? చిన్నగనా? ఒక్కొక్కనాటి పొందే 1000 రాత్రుల పెట్టు. ఏ మాగం ఉంటుందిలే.
దగ్గరికి తీసుకుంటే అలాంటి దాన్నే తీసుకోవాలి. కరగదీసే అలాంటి దాన్నే కొవ్వే కరగదీయాలి. ఉన్న కాస్త వేడి మాటల్లో బయటికి పంపియకు. మళ్ళీ అక్కడ తడబడాలి. ఆడదాని దగ్గర అది పడక మీద తడబడే మగాడు అదముల్లొకల అధముడు. నాయర్, నన్ను తక్కువ అంచనా వెయ్యొద్దు. నీ వయసులో ఒకే రాత్రి ఒకే అమ్మాయితో ఎన్నిసార్లున్నావ్? 2 లేదా 3 నవ్వి చెప్పాడు నాయర్. నేనైతే 8. ఎప్పుడన్నా మూడ్ బాగాలేకపోతే 6, 7. ఈ మాటలు నాకు కాదు చెప్పేది. ఒక రాత్రిలో 7 సార్లు మాటల్లో మాత్రమే అయ్యే పని కాదు. దమ్ముంటే చెప్పింది చెయ్యి. తెల్లారాక నేనామెను అడుగుతాను. ఎన్నిసార్లు మొగాడయ్యావో. అదిగో ఆ ఇల్లే. ధైర్యంగా నాతో రా అని ముందుకెళ్ళాడు. గోపీచంద్ తల తిప్పి చూశాడు. ఇక్కడ ఈ పరిసరాల్లో ఎవరా అని. నాయర్ గేటు తీసుకొని వెళ్తున్నాడు. గోపీచంద్ ముఖంలో కత్తివాటుకి నెత్తుర చుక్కలేదు. ఇది ఇది గురుమూర్తిది. తనలో తానే గొనుక్కున్నాడు. అప్పటికే నాయర్ సందులోంచి వెళ్ళి సుఫలతో తాళం తీయి, పార్టీ వచ్చింది అంటున్నాడు. ఇంకా గోపీచంద్ పిచ్చి చూపులు చూస్తున్నాడు. లోపల్నుంచి ఎవరో వస్తున్న అడుగుల శబ్దం వినబడుతుంది. ఇది ఇది మా ఫ్రెండుది. అయితే వ్యభిచారం నిషిద్ధమా? గోపీచంద్ అవును, కాదు అన్నట్టు తల ఊపాడు. ఈలోగా సుఫల లోపల్నుంచి తాళం తీసి మధ్య గదిలోకి వెళ్ళింది. నాయర్ తలుపులు బార్ల తీశాడు. గోపీచంద్ని లోపలికి వెళ్ళామని సైగ చేశాడు. ఇంతదాకా వచ్చాక వెనక్కి అడుగెయ్యదలుచుకోలేదు. లోపలికి అడుగుపెట్టాడు. ప్రారంభంలోనే ముందు గదిలో గురుమూర్తి నిశ్చలంగా పడుకొని ఉన్నాడు. అడుగులో అడుగు వేసుకుంటూ రెండో గదిలోకి వెళ్ళాడు. గదంతా చీకటి. అయినా మంచం మంచం మీద స్త్రీ లీలాగా కనబడుతుంది. కొత్త పెళ్లి కూతురులా అక్కడే నిలబడ్డాడు. రండి పిలిచింది. గోపీచంద్ ఠక్కున వెనుతిరిగాడు. గురుమూర్తిలో చలనం లేదు. ఆయన ఇప్పుడిప్పుడే లేవరు. 5 నిద్రమాత్రలు. బహుశా 2, 3 గంటల వరకు స్పృహ రాదు. గోపీచంద్లో ధైర్యం ప్రవేశించింది. నిర్భరంగా మంచం దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. తీయండి. ఏమిటి? అన్నాడు బిత్తరపోయి. డబ్బులు చెప్పలేదా నాయర్? 500 గంటకి. గోపీచంద్ జేబులోంచి 5 నోట్లు తీసి ఇచ్చాడు. జాకెట్ వెనక దాచుకొని రా అంది మంచం మీద పూర్తిగా ఒరిగి. గోపీచంద్కి ఆ చర్య హసయమేసింది. 5 రూపాయల దానికి 500 దానికి తేడా కనపడలేదు. ఆ కొంపలో అంతే. 5 తీసుకోవటం, రమ్మని వాలిపోయి పైకి లాగటం. కొద్దిగా నయం, ఒక రకంగా పడుకొని మీదకి రమ్మంటుంది. ఏమన్నా ట్రబులా? అవును, లైటుంటే తప్ప మూడు రాదు. అదే వీక్నెస్. నవ్వాడు హీనంగా. సుఫల లేచి లైట్ వేసింది. గదిలో వెలుతురు పరుచుకుంది. ఇద్దరూ ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. ఇద్దరికీ తెలియకపోతేనేగా. ఇద్దరు మొహాల్లో ఆశ్చర్యాన్ని చూపించారు. గోపీచంద్ దిగ్భ్రమితంగా కళ్ళు పెద్దవి చేశాడు. సుఫల అయితే మరీ దిగ్గున లేచింది. పెదాలు వణికించింది. మీరు మీరు ఇక్కడ? ఏం, ఎవరో విటుడనుకున్నావా? ఎకసకంగా అన్నాడు. సుఫల తప్పు చేసినట్టు తలదించుకుంది. మొగుడికి నిద్రమాత్రలిచ్చి అతని పక్కనే వ్యభిచరిస్తున్న నిన్ను చూస్తుంటే ఏమనాలో అర్థం కావటం లేదు. అసలు అసలిదంతా దేనికోసం చేస్తున్నావ్? నా మిత్రుడికి ఎందుకు ద్రోహం చేస్తున్నావ్? ఆడది తలదించుకునే నీచమైన పనికి ఎందుకు తయారయ్యావు? అవసరం. ఆడది తప్పు చెయ్యటానికి అంతకన్నా పెద్ద కారణం అక్కర్లేదు.